ఫ్రెండ్స్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనేది ఇప్పుడు ఈ రోజు అయితే మనకైతే లాంచ్ అయ్యింది కదా. సో దాని యొక్క స్పెసిఫికేషన్స్, దాని యొక్క ప్రైస్ అయితే మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఎవరైతే 15,000 to 20,000 బడ్జెట్లో ఎవరైతే మొబైల్ కొనాలనుకుంటారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడున్న మొబైల్స్ అన్నింటిని కూడా పక్కకు తోసేసి దీని యొక్క ప్రైసింగ్ చూసినట్లయితే చాలా అగ్రెసివ్గా అయితే పెట్టారు. సో వీడియోని అయితే ఖచ్చితంగా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ముందుగా దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ మీరు చూసినట్లయితే మీకు ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుందన్నమాట. సో మీకు ఎటువంటి నాచ్లు కానీ పంచ్ హోల్స్ కానీ ఎటువంటిది అయితే ఏమీ ఉండదు, మీకు క్లియర్గా ఒక పాపప్ కెమెరాతో వస్తుందన్నమాట. ఫ్రంట్ కెమెరా మీకు వచ్చేసి సో ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే కొంచెం కింద బెజల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీకు స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఆల్మోస్ట్ ఆల్ 84 to 85% అనేది మీకు అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా లుక్ పరంగా చూసినట్లయితే ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో రైట్ను వేరే మొబైల్స్తో కంపేర్ చేసినట్టయితే మీకు చాలా ప్రీమియం బిల్డ్ అనేసి ప్రీమియం లుకింగ్ అయితే ఉంటుందన్నమాట మీకు మొబైల్ వచ్చేసి. అండ్ డిస్ప్లే చూసినట్లయితే ఇక్కడ మీకు వచ్చేసి 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుందన్నమాట. సో అక్కడ స్పెసిఫికేషన్స్లో కనుక మనం చూసినట్టయితే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. అక్కడ ఫ్లిప్కార్ట్లో మనం చూసినట్లయితే IPS TFT డిస్ప్లే అని పెట్టారన్నమాట. సో IPS TFT అనేది అయితే లేదు, మేబీ అది IPS డిస్ప్లే అయ్యి ఉండొచ్చు లేదా TFT డిస్ప్లే అయ్యి ఉండొచ్చు అన్నమాట. నాకు తెలిసినంత వరకు ఆ ప్రైస్ పాయింట్లో నాకు తెలిసి IPS డిస్ప్లేని తీసుకొస్తారనుకున్నారు. ఎనీవే ఫర్దర్గా మనకైతే డీటెయిల్స్ తెలిసాక మీకు క్లియర్గా అయితే నోటిఫై అయితే చేస్తాను. అండ్ ఓవరాల్గా డిస్ప్లే కూడా మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. లుక్ అండ్ ఫీల్ అయితే మీకు చాలా ప్రీమియంగా అయితే ఉంటుందన్నమాట. ఇక చిప్ సెట్ కనుక మనం చూసినట్లయితే యాజ్ పర్ రూమర్స్ ఇన్ని రోజులు వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే మనకి 730 అన్నారు. సో బట్ ఇక్కడ మాత్రం దాన్ని అయితే పటాపంచలు చేశారని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి అది 730G ప్రాసెసర్తో వస్తుంది. అక్కడికి రైట్ను మనం చూసినట్లయితే 730G ప్రాసెసర్ తోటి మనకి పోకో X2, ఇంకో సైడ్ చూసినట్లయితే మనకి రియల్మీ X2 ఉంది కదా. సో ఆ రెండింటికి కూడా మంచి టఫ్ ఫైట్ ఇవ్వడానికి మొబైల్ వచ్చిందని చెప్పొచ్చు అనమాట. సో చిప్ సెట్ గురించి నేను ఎక్కువగా మీకు చెప్పాల్సింది ఏం లేదు. 730G అంటే చాలా మంచి ప్రాసెసర్, గేమింగ్ కూడా మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుందన్నమాట. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే మన కెమెరా వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. రియర్ సైడ్ మీరు చూసినట్లయితే మెయిన్ సెన్సార్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు అపర్చర్ కూడా మీకు 1.8 అపర్చర్తో అయితే రన్ అవుతుంది. ఓవరాల్గా మెయిన్ సెన్సార్ అనేది 64 మెగాపిక్సెల్, అది కూడా మోటరోలా ఏదైతే కెమెరా ఉంటుందో మీకు ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. పోస్ట్ ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది. సో దీని విషయంలో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఎనీవే చేతిలోకి వచ్చాక దాన్ని అయితే చెక్ చేసి అయితే మీకైతే నేనైతే అప్డేట్ అయితే చేస్తాను. ఇంకో రెండో సెన్సార్ కనుక మనం చూసినట్లయితే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే యూజ్ చేశారన్నమాట. అలానే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ యూజ్ చేశారు. అలానే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు చెప్పాను కదా ఆల్రెడీ పాపప్ కెమెరాతో వస్తుంది. సో పాపప్ కెమెరాలో మీరు చూసినట్టయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వాడారన్నమాట. సో దీని అపర్చర్ కూడా మీకు 2.2 అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా కెమెరా విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్లయితే మనకైతే కనిపించట్లేదు. అండ్ మోరోవర్ ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 5000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ మీకు బాక్స్లోని వాళ్ళైతే 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లో చూసినా సరే మీకు ఈ మొబైల్ అనేది ఎక్కడ కూడా రీసెంట్గా మనకి మొబైల్స్ వచ్చేది ఏదైతే మోటరోలా నుంచి వస్తున్నాయో తక్కువ స్పెసిఫికేషన్స్ తోటి ఎక్కువ ప్రైస్తో అయితే తీసుకొచ్చిందన్నమాట. సో వాటిని ఎవరు కూడా కొనడానికి అయితే సాహసం చేయలేదు, ఎందుకంటే మనకి మోటరోలా చూసినట్లయితే చాలా బెస్ట్ బ్రాండ్ అనమాట. సో బ్రాండ్ వాల్యూ అనేది చాలా ఉంటుంది. చాలామంది కూడా మోటో మొబైల్స్ అంటే ఇష్టం అనమాట. సో ఎనీవే ఇన్ని రోజులకి మోటో ఒక మంచి పని చేసిందని చెప్పాలన్నమాట. అండ్ ఇక్కడ మీకు నాట్ ఓన్లీ స్పెసిఫికేషన్స్ కాదు, ఏదైతే బేసిక్ ప్రైస్కి వచ్చే మొబైల్ ఉంది అది మీకు వచ్చేసి 6+ 128GB స్టోరేజ్తో వస్తుందన్నమాట. 6GB ర్యామ్తో వస్తుంది, 128GB మీకు స్టోరేజ్తో వస్తుందన్నమాట. ఓవరాల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు రైట్లో మనకి రియల్మీ X2 ప్రైస్ ఇంక్రీజ్ అయింది, పోకో X2 ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అవన్నీ కూడా మనకి 18,000 బడ్జెట్లో వస్తుంటే ఈ మొబైల్ మనకి మాత్రం 16,999కి అయితే లాంచ్ చేశారన్నమాట. సో ఇది చాలా స్టన్నింగ్ అని చెప్పాలి. సైలెంట్గా ఎటువంటి హడావిడి చేయలేదు, ఎటువంటి లాంచింగ్ ఇట్లాంటి ఏం పెట్టలేదు. డైరెక్ట్గా వాళ్ళు అయితే మనకి స్పెక్ షీట్ అనేది మనకి ఫ్లిప్కార్ట్లో రిలీజ్ చేసి ప్రైస్ కూడా రిలీజ్ చేశారన్నమాట. 16,999కి రైట్ను ఎవరు అడిగినా సరే 15,000 to 20,000లో ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కొనమని సజెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదని అయితే నాకు అనిపించింది. సో నన్ను చాలామంది కూడా రీసెంట్గా అడుగుతున్నారన్నమాట, 20,000 బడ్జెట్లో ఫోన్ చెప్పాను అంటుంటే నేను మ్యాక్సిమం కూడా రియల్మీ X2 అయితే వాళ్ళకి ప్రిఫర్ చేశాను. కొంతమందిని అయితే వెయిట్ చేయండి వన్ ఫ్యూజన్ కోసమని. సో మీ వెయిట్ చేయడం వల్ల ఎవరైతే వెయిట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ దొరికిందని చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు 17,000కి ఈ మొబైల్ని బీట్ చేసే మొబైల్ అక్కడ మీకు ఏ మొబైల్ కూడా ఉండదు. ఎస్పెషల్లీ మనకి బ్రాండ్ వాల్యూ అనేది మోటో బ్రాండ్ వాల్యూ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మొబైల్ కొనాలనుకుంటున్నారో 15,000 to 20,000లో ఖచ్చితంగా మొబైల్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఎనీవే నేనైతే పర్చేస్ చేస్తాను. పర్చేస్ చేశాక దాని యొక్క రివ్యూ అనేది మీకు క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో ఆ తర్వాతకి మీరైతే దాన్ని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా మీకేమనిపించింది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే బేసిక్గా ఎప్పుడైతే వాళ్ళు ట్వీట్ చేశారో 15,000 to 20,000 బడ్జెట్లో వస్తుంది మొబైల్ అని చెప్పేసి నాకు అప్పటికి నేను 730 ప్రాసెసర్ అని అనుకున్నాను. సో కెమెరా చూసినా సరే 48 మెగాపిక్సెల్ తెస్తారనుకున్నారు.
కాకపోతే ఆ ప్రైస్ పాయింట్లో 730 ప్రాసెసర్ తెచ్చిన వాళ్ళు 20,000 పెంచిన ఖచ్చితంగా మోటోలా బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కనుక 730 ప్రాసెసర్ తోటి 20,000లో వచ్చినా సరే ఖచ్చితంగా హిట్ అయింది అనుకున్నాను. బట్ ఎనీవే వీళ్ళు మనకి 730G ప్రాసెసర్తో తీసుకొచ్చి మనకి ప్రైస్ చూసినట్లయితే 17,000 పెట్టడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ ప్రైసెస్ అనేది హైక్ చేయడం, GST హైక్ అవ్వడం, మనకి కరోనా టైంలో ప్లస్ ప్రొడక్షన్ లేకపోవడం, ఇవన్నీ అందరూ కూడా చాలా ఈగర్గా మొబైల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో వాళ్ళకు ఒక వరం అనేది చెప్పాలన్నమాట. ఓవరాల్గా అయితే మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీకు ఏమనిపించినా సరే ప్రతి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకున్నప్పుడే చాలా బ్రాడ్గా ఒక్కళ్ళ ఒపీనియన్ అనేది ఎప్పుడు ఫైనల్ కాదన్నమాట. సో 10 మంది ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి పక్కన ఏదైతే అది షేర్ బటన్ ఉంటుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఫ్యూచర్లో నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వస్తాయన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.